ఆంధ్రప్రదేశ్ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 8వ పాఠంకు సంబంధించిన పరీక్షను చూద్దాం. 8వ పాఠంలో 91 నుంచి 92 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును ఎప్పుడు అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? ఏ 1947 ఆగస్టు 15, బి 1950 నవంబర్ 26, సి 1950 జనవరి 26, డి 1947 జనవరి 26. అశోకుని శిలాస్తంభంలో 4 సింహాల గుర్తును ఎప్పుడు అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? ఏ 1947 ఆగస్టు 15, బి 1950 నవంబర్ 26, సి 1950 జనవరి 26, డి 1947 జనవరి 26. అశోకుని కాలంలో ఎవరెవరికి వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి? ఏ మనుషులు, బి జంతువులు, సి పైరెండు, డి ఏ మాత్రమే. అశోకుని కాలంలో ఎవరెవరికి వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి? ఏ మనుషులు, బి జంతువులు, సి పైరెండు, డి ఏ మాత్రమే. జాతీయ చిహ్నం ఆ దేశం యొక్క దేనిని తెలియజేస్తుంది? ఏ రాజకీయ వ్యవస్థను, బి ఎల్లలను, సి భాషను, డి సార్వభౌమాధికారాన్ని. జాతీయ చిహ్నం ఆ దేశం యొక్క దేనిని తెలియజేస్తుంది? ఏ రాజకీయ వ్యవస్థను, బి ఎల్లలను, సి భాషను, డి సార్వభౌమాధికారాన్ని. మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉన్నాయి? ఏ 3, బి 4, సి 5, డి 2. మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉన్నాయి? ఏ 3, బి 4, సి 5, డి 2. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాలు ఏ లక్షణాలకు ప్రతీక? ఏ అధికారం, తెగింపు, ఆత్మవిశ్వాసం, బి అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, సి రాజసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, డి అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాలు ఏ లక్షణాలకు ప్రతీక? ఏ అధికారం, తెగింపు, ఆత్మవిశ్వాసం, బి అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, సి రాజసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, డి అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఎడవైపున కుడివైపున ఏమున్నాయి? ఏ గెంతుతూ ఉన్న గుర్రం ఎద్దు, బి ఎద్దు గెంతుతూ ఉన్న గుర్రం, సి ఏనుగు గెంతుతూ ఉన్న గుర్రం, డి గెంతుతూ ఉన్న గుర్రం ఏనుగు. మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఎడమవైపున కుడివైపున ఏమున్నాయి? ఏ గెంతుతూ ఉన్న గుర్రం ఎద్దు, బి ఎద్దు గెంతుతూ ఉన్న గుర్రం, సి ఏనుగు గెంతుతూ ఉన్న గుర్రం, డి గెంతుతూ ఉన్న గుర్రం ఏనుగు. మన జాతీయ చిహ్నంలో కష్టపడే మనస్తత్వాన్ని గురించి తెలియజేసేది? ఏ గాడిద, బి ఎద్దు, సి ఏనుగు, డి సింహం. మన జాతీయ చిహ్నంలో కష్టపడే మనస్తత్వాన్ని గురించి తెలియజేసేది? ఏ గాడిద, బి ఎద్దు, సి ఏనుగు, డి సింహం. ఎబాకస్కు దిగువ వైపున రాసి ఉన్న సత్యం చేస్తుంది ఎక్కడి నుంచి గ్రహించబడింది? ఏ రామాయణం, బి మూలకోపనిషత్, సి మండుకోపనిషత్, డి మహాభారతం. ఎబాకస్కు దిగువ వైపున రాసి ఉన్న సత్యం చేస్తుంది ఎక్కడి నుంచి గ్రహించబడింది? ఏ రామాయణం, బి మూలకోపనిషత్, సి మండుకోపనిషత్, డి మహాభారతం. 4 సింహాల గుర్తు కలిగిన అశోక శిలాస్తంభం ఎక్కడ ఉంది? ఏ అమరావతి, బి రాంచీ, సి సాంచి, డి సారనాథ్. 4 సింహాల గుర్తు కలిగిన అశోక శిలాస్తంభం ఎక్కడ ఉంది? ఏ అమరావతి, బి రాంచీ, సి సాంచి, డి సారనాథ్. గుప్తవంశ రాజులో ప్రసిద్ధి చెందినవాడు? ఏ 2వ చంద్రగుప్తుడు, బి మొదటి చంద్రగుప్తుడు, సి సముద్రగుప్తుడు, డి అమరసింహుడు. గుప్తవంశ రాజుల్లో ప్రసిద్ధి చెందినవాడు? ఏ 2వ చంద్రగుప్తుడు, బి మొదటి చంద్రగుప్తుడు, సి సముద్రగుప్తుడు, డి అమరసింహుడు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. అశోకుని శిలాస్తంభంలో 4 సింహాల గుర్తును ఎప్పుడు అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? కరెక్ట్ ఆన్సర్ సి 1950 జనవరి 26న. అశోకుని శిలాస్తంభంలోని 4 సింహాల గుర్తును ఎప్పుడు అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారంటే 1950 జనవరి 26. కరెక్ట్ ఆన్సర్ సి. అశోకుని కాలంలో ఎవరెవరికి వైద్యశాలలు ఏర్పాటు చేయబడినాయి? కరెక్ట్ ఆన్సర్ సి పైరెండు, మనుషులు, జంతువులు. అశోకుని కాలంలో ఎవరెవరికి వైద్యశాలలు ఏర్పాటు చేయబడినాయి? మనుషులు, జంతువులు. కరెక్ట్ ఆన్సర్ సి పైరెండు. జాతీయ చిహ్నం ఆ దేశం యొక్క దేనిని తెలియజేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ డి సార్వభౌమాధికారాన్ని. జాతీయ చిహ్నం ఆ దేశం యొక్క దేనిని తెలియజేస్తుందంటే సార్వభౌమాధికారాన్ని. కరెక్ట్ ఆన్సర్ డి. మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ బి 4. మన జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉన్నాయంటే 4. కరెక్ట్ ఆన్సర్ బి. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాలు ఏ లక్షణాలకు ప్రతీక? కరెక్ట్ ఆన్సర్ డి అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాలు ఏ లక్షణాలకు ప్రతీక అంటే అధికారము, ధైర్యము, ఆత్మవిశ్వాసం. కరెక్ట్ ఆన్సర్ డి. మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఎడమవైపున కుడివైపున ఏమి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఏ గెంతుతూ ఉన్న గుర్రం ఎద్దు. మన జాతీయ చిహ్నంలో చక్రానికి ఎడమవైపున కుడివైపున ఏమి ఉంటాయంటే గెంతుతూ ఉన్న గుర్రం ఎద్దు. కరెక్ట్ ఆన్సర్ ఏ. మన జాతీయ చిహ్నంలో కష్టపడే మనస్తత్వాన్ని గురించి తెలియజేసేది? కరెక్ట్ ఆన్సర్ బి ఎద్దు. మన జాతీయ చిహ్నంలో కష్టపడే మనస్తత్వాన్ని గురించి తెలియజేసేది ఎద్దు. కరెక్ట్ ఆన్సర్ బి. ఎబాకస్కు దిగువైపున రాసి ఉన్న సత్యం చేస్తుంది ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ సి మండుకోపనిషత్. ఎబాకస్కు దిగువైపు రాసి ఉన్న సత్యం చేస్తుంది ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే మండుకోపనిషత్. కరెక్ట్ ఆన్సర్ సి. 4 సింహాల గుర్తు కలిగిన అశోక శిలాస్తంభం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ డి సారనాథ్. 4 సింహాల గుర్తు కలిగిన అశోక శిలాస్తంభం ఎక్కడ ఉందంటే సారనాథ్. కరెక్ట్ ఆన్సర్ డి. గుప్తవంశ రాజులో ప్రసిద్ధి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ బి మొదటి చంద్రగుప్తుడు. గుప్తవంశ రాజులో ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే చంద్రగుప్త 1 లేదా మొదటి చంద్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ బి. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.